లక్షలాది మందికి మన తెలుగు మ్యాట్రిమోనీ ద్వారా వివాహాలు జరిగాయి. తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. మాజీ మంత్రి కాకాణి అరెస్ట్ అయ్యారు. రుస్తం మైన్స్ కేసులో కాకాణిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నేడు కోర్టులో హాజరుపరచనున్నారు. మరోవైపు కాకాణి అరెస్ట్ కుట్రపూరితమంటూ వైసీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిని ఏపీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బెంగళూరు నుంచి నెల్లూరుకు తరలించారు. రుస్తం మైన్స్ కేసులో కాకాణి A4 నిందితుడుగా ఉన్నారు. అయితే పోలీసుల విచారణకు హాజరు కాకుండా 2 నెలలుగా పరారీలో ఉన్నారాయన. హైదరాబాద్లో కాకాణి కుటుంబ సభ్యులకు పోలీసులు 2 సార్లు నోటీసులు ఇచ్చారు. కాకాణిని భుజభుజ నెల్లూరులోని DTCకి తీసుకొచ్చారు పోలీసులు. నేడు వెంకటగిరి మెజిస్ట్రేట్ ఎదుట కాకాణిని హాజరుపరచనున్నారు. కాకాణి అరెస్టుపై వైసీపీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అరెస్టులతో వైసీపీని అణగదొక్కాలని ప్రయత్నిస్తే ప్రజల నుంచి తిరుగుబాటు తప్పదని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. కాకాణికి జిల్లా పార్టీ అండగా ఉంటుందన్నారు. వైసీపీ హయాంలో నెల్లూరు జిల్లా వరదాపురం సమీపంలో ప్రభుత్వ భూమిని ఆక్రమించి టన్నుల కొద్దీ క్వార్ట్జ్ ఖనిజాన్ని తవ్వి తరలించారంటూ మైనింగ్ అధికారి బాలాజీ నాయక్ కాకాణిపై ఫిర్యాదు చేశారు. బాలాజీ నాయక్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఫిబ్రవరి 16న పొదలకూరు పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో 4వ నిందితుడిగా ఉన్న కాకాణి గోవర్ధన్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్తో పాటు తనపై కేసును కొట్టేయాలంటూ హైకోర్టు, సుప్రీంకోర్టును ఆశ్రయించినప్పటికీ ఊరట దక్కలేదు. ముందస్తు బెయిల్ పిటిషన్ వేసినా ఎదురుదెబ్బే తగిలింది. దీంతో 2 నెలలుగా పరారీలో ఉన్న కాకాణి ఎట్టకేలకు ఏపీ పోలీసులకు చిక్కారు.